హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని వైపు తిరిగి నిశ్చింతగా ఉంటూ ఆయన మీద నమ్మకం ఉంచడం రక్షణ భద్రతలకు మార్గం. ఇది సమస్త సమయాలకు సందర్భములకు సరిపోయే నియమం. ముందు పశ్చాత్తాపం, తరువాత విశ్రాంతి, నమ్మిక వస్తాయి. యూదులు చేసినట్లు ప్రజలు విశ్వాస మార్గాన్ని త్రోసిపుచ్చితే యూదుల్లోలానే పరాజయం విపత్తులను అనుభవిస్తారు. అలా కాక ప్రజలు పాలకులు దేవుని వైపు తిరిగి ఆయనలో నమ్మిక ఉంచితేనే యూదా భద్రంగా ఉంటుంది. అలా కాని పక్షంలో వారికి ఓటమి కలుగుతుంది. దీని నుంచి తప్పించుకున్నటకు వారు చేయవలసిన పనులు దేవుని వైపు తిరిగి ఆయనను నమ్ముకొని నెమ్మదిగా ఉండుట వలన వారికి రక్షణ బలము కలుగుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలలో ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారు ఎడతెగని శాంతి సమాధానాలు అనుభవించేలా చేస్తాడు. ఎందుకు అంటే వారు యెహోవాయే మనకు శాశ్వతమైన ఆధారశిల. దేవుడు తప్పించి ఒక వ్యక్తి నమ్మకం పెట్టుకునేవన్నీ తాత్కాలికం, త్వరలో కృషించి గతించిపోయే లక్షణం కలవే. దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండుట మనకు ఎంతో మేలు. 120వ సంకీర్తన 1-2 చరణాలలో దేవుని యందు నమ్మకం ఉంచేవారు సియోను పర్వతంలా నిశ్చలంగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. వారి చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు వారిని కదిలించలేవు. పైగా తన యందు నమ్మకం ఉంచిన విశ్వాసుల చుట్టూ రక్షణ కవచంగా, ఆశ్రయంగా, బలంగా, సజీవమైన సన్నిధిగా దేవుడు ఉంటాడు. వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. వీటిని అనుభవించుటకు మనం చేయవలసింది ఊరకుండి ఆయన యందు నమ్మిక ఉంచడమే. ఆమేన్.